ఈరోజు కల్వకుంట్ల కవిత గారు చెప్పకనే చెప్పింది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినట్టుగా ఒప్పుకుంది. కారకులు ఎవరు అన్నదాన్ని పక్కకు పెడితే ఆమె మాట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హయాంలో, హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ జరిగింది. పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదికను బలపరుస్తూ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలను కూడా ఆమోదించినట్టుగా మాట్లాడారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఆమె ఏదైతే అంటుందో వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు జాతిపిత అని, జాతిపిత గారి నామస్వరం చేయకపోతే మాకు వెళ్ళదని మాట్లాడుతుంది. మాకు గనక కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో గనక వాస్తవంగా ప్రతి రూపాయిని ఆయన ఉద్యమం సమయంలో మాట్లాడిన విధంగా అదే రీతిలో ఆయన ముఖ్యమంత్రిగా పదవిని కొనసాగించి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకపోయి ఉంటే ఆయనను మేమందరం కూడా జాతిపిత అనేవాళ్ళం. కవిత గారు చెప్పినట్టు 200 ఏళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నామే. ఆమె ఏం మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు చేపట్టే ఈరోజు ఆమె తండ్రిపై సిబిఐ ఎంక్వైరీ చేసే స్థాయికి వచ్చిందని బాధపడుతుంది. ఇంకో పక్క కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా కట్టినం, 200 ఏళ్ల దాకా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రజలు మర్చిపోరు అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ హరీష్ రావును సంతోష్ రావును కాపాడే ప్రయత్నం చేస్తుంది, మా నాయనను నిందల పాలు చేస్తుంది అంటుంది. ఈ కాంట్రడిక్షన్స్ అన్ని చూస్తుంటే మనకి ఏమర్థమైందంటే, ఒకటి ఆమె తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకుంది కాళేశ్వరంలో అవకతవకలు జరిగినాయని. రెండు, ఆమె చెప్పలేకపోతుంది ఏంటంటే, నేను మా అన్న మా నాయన ముగ్గురం ఒక కుటుంబ సభ్యులమైతే, అంటే వాళ్ళ అన్న అంటే సొంత అన్న కేటీఆర్, మా హయాంలో దోచుకున్న డబ్బు వీళ్ళిద్దరికి వాటాలు ఎందుకు వేసిర్రు, ఈ ఇద్దరు వాటాలు తినడం వల్ల ఆమెకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఆమెకు వాటా ఇయ్యలేదనే దాన్ని క్లియర్ గా కనపడుతుంది ఆమె భావోద్వేగం. సరే, వాళ్ళ సమస్యలు ఎటున్నా పక్కన పెడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సంతోష్ రావు గారిని కానీ హరీష్ రావు గారిని కాపాడాల్సిన ప్రయత్నం ఎందుకు చేస్తాడు? ఇది తెలంగాణ సమాజాన్ని పక్కతో పెట్టించే ప్రయత్నం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏబట్టే మా నాయన బద్నామైండు అంటుంది కదా. అంటున్నప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఆమోదం లేకుండానే ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండా. మరి ఇప్పుడు నువ్వేం చెప్దామనుకుంటున్నావు? మా నాయన పేరు ఆ రిపోర్ట్లకు వెళ్ళి తీసి ఓన్లీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మా బావ హరీష్ రావుదే పెట్టండి, ఆయననే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మా నాయన పేరు పెట్టొద్దనే ఉద్దేశమా? రాజకీయాలలో ఈరోజు కవిత గారికి జెండా లేకుండా పోయింది, అజెండా లేకుండా పోయింది. ఆవేశం, ఆవేదన, ఆ 10 ఏళ్ల పాలనలో దోచుకున్నటువంటి డబ్బు పంపకాలలో కానీ అతిగా తిన్నప్పుడు ఏదైతే జీర్ణించుకోలేమో ఆ వ్యవస్థలో ఉన్నట్టుగా క్లియర్ గా కనపడదు వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ పరిస్థితులు కానీ. ఈరోజు ఇప్పటికీ ఊర్లల్లో వ్యవస్థలు లేని పరిస్థితి. 10 ఏళ్ళు తెచ్చుకున్న తెలంగాణ అప్పుల రాష్ట్రం అయింది. కానీ వీళ్ళ మాటలు వింటే అర్థమైందంటే వీళ్ళు బ్రహ్మాండంగా దోచుకున్న డబ్బులు పంచుకునే దగ్గర పంచాయతీ పెట్టుకున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ఇక మా గురించి మాట్లాడుతుంది, యూరియా గురించి. మేము పార్లమెంట్ సభ్యులము మకర్వార్ దగ్గర వారం రోజులు యూరియా కోసం పంచాయతీ చేసినాం. నేనున్నప్పుడు ఎంపీగా చేసేదాన్ని, ఇప్పుడు ఏం చేస్తలేరు, ఇక్కడ ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇస్తలేడు అని చెప్తుంది. ముఖ్యమంత్రి గారు మా అందరినీ నడ్డా గారి దగ్గరికి ఆయన ప్రత్యక్షంగా వచ్చిండు, తుమ్మల నాగేశ్వర గారు ప్రత్యక్షంగా పోయారు, మేము ప్రత్యక్షంగా పోయారు. 50,000 మెట్రిక్ టన్నులను తీసుకొచ్చి వాళ్ళ ఆర్డర్ ఇచ్చారు, ఇమీడియట్ గా డెలివరీ చేసామని కమిట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి రెడీ ఉన్నాం. మరి మీ దగ్గర ఉన్న రాజ్యసభ ఎంపీలు 3 ఎందుకు రాలేదో ఈ రోజు కవిత గారు వాళ్ళని కూడా నిలబెట్టాలి. బీసీ కులగణన గురించి కూడా మాట్లాడుతుంది. ఈరోజు బీసీ కులగణన ఈరోజు బీసీ తలరాతలకు గుదిబండగా మారడానికి కారణం మీ నాయన. ఉంది కదా అని చట్టం వాళ్లకు వ్యతిరేకంగా 50%కే
పరిమితం చేసి 50% పైచిలకు రిజర్వేషన్లు ఉండొద్దు అని ఒక చట్టం తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ రోజు మేము అసెంబ్లీలో కేబినెట్ లో ఆమోదం చేసి ఆ చట్టాన్ని మార్చాలని మేము గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపించి దాన్ని తీసుకుపోయి బీజేపీ వాళ్ళు ఒక పక్కన ఈమె బీసీలకు అన్యాయం జరుగుతుందని, మేము బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని ఈమె చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. ఒక పక్కన వాళ్ళ నాయననేమో జాతి పిత అంటది, బీసీల పాలిట రాత రాసి తలరాత రాసిపోయింది వాళ్ళ నాయనే చట్టం చేసిపోయింది 50% పైచిలకు 80% రిజర్వేషన్ ఉండొద్దని. ఇవాళ 27% శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలను కాకుండా ఇంకా 42% ఇస్తే 69% అయితే ఈ రోజు ఈ రిజర్వేషన్లలో మనం అనుకున్న దాని ప్రకారం ముందుకు పోవచ్చు. మరి మీ నాయన 50%కే చట్టం చేసిపోయినప్పుడు చట్టం మార్చాలి అంటే గవర్నర్ గారి దగ్గరికి పంపిస్తే మరి ఆ కాగితం తీసుకొని దేని కింద పెట్టుకొని ఎవరు కూర్చురో మీరు చూసారు బీజేపీ వాళ్ళను. అది రాకుండా చేయడం, అది ఇస్తలేరని వీళ్ళు గబ్బోలు పెట్టడం, ఈ రోజు ఇంత బాధలో కూడా ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీని నిందల పాలు చేయాలన్న ప్రయత్నం చేసింది మాత్రం కనపడదు. సో నేను ఒకటి అడుగుతున్నాను కవిత గారిని లాస్ట్కు, నీ అజెండా ఏంది? ఒకవేళ మీ భావనే గనక దోచుకొని ఉంటే మరి నువ్వు పోయి రేపు సిబిఐకి వాంగ్మూలం ఇచ్చేసేయి. ఇప్పుడు ఎట్లా మేము సిబిఐ ఎంక్వైరీ సిబిఐకి ఇస్తున్నాం కదా పీసీ ఘోష్ గారి నివేదికను. ఈ రోజు నువ్వు మీడియాలో మాట్లాడేది రేపు ఢిల్లీకి పోయి మీరే ఇచ్చేయండి వాంగ్మూలము. ఎస్, మా హయాంలో దోచుకుంటూ మా నాన్నకు తెలియదు, మా నాన్న ఆరోగ్యం బాలేక ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక మంత్రిగా తర్వాత ప్రమోట్ చేసిరు. కానీ మీరు ఇరిగేషన్ మంత్రిగా గాని ఆర్థిక మంత్రిగా గాని మా బావనే ఈ రాష్ట్రాన్ని దోసుకుంటూ మా నాన్నకు తెలియదు, మా అన్నకు తెలియదు, మా ఇద్దరు చుట్టాలు మా బావ అయినటువంటి ఈయన ఇంకో ఆయన మీ కజిన్ సంతోష్ రావే దోసుకుందని చెప్పండి పోయి. అంతే తప్ప కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏదో అజెండాను తీసుకొచ్చి ఈ అజెండాను మీరు చెప్పాల్సిన అజెండాను మీరు క్లియర్గా చెప్పుకుంటే ప్రజలు ఈరోజు నిజంగానే మిమ్మల్ని మీ ప్రెస్ మీట్ని ఈరోజు మర్యాదగా చూసేవారు. కానీ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కవిత గారు. మరి నెక్స్ట్ టైం అయినా కరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు దోసుకున్నారు ఎట్లా దోసుకున్నారో చెప్పాలని కోరుకుంటున్నాను.